నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన బాధ్యతలు, శ్రమ, అలసట అధికంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాల కొరకు కూడా ఆలోచనలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా గృహ వాతావరణంలో ఒక చక్కటి వాతావరణాన్ని వాళ్ళు సృష్టించుకోవడం, కుటుంబ సభ్యులతో చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేయడం, తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, కుటుంబ సభ్యులతో ముఖ్యంగా గృహంలో తల్లి, తండ్రి, కుటుంబంలో మిగతా వ్యక్తులతో కలిపి చక్కటి కమ్యూనికేషన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెడుతూ అనుకున్న కార్యక్రమాలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? ఉన్నత విద్యా సంబంధమైన విషయాలు, దైవ ఆశీస్సుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన విషయాలలో లాభదాయకంగా ఉంటుంది. స్నేహ సంబంధాలని పెంపొందించుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సజ్జన సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలలో ఎంతో దూరం అంటే మంచి స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? ముఖ్యంగా మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావలసిన ధనం విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మాట విలువ, కుటుంబ గౌరవం, సభ్యుల సహకారం, సంతాన అభివృద్ధి, సృజనాత్మకత పెంపొందించుకోవడం, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం, విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, గృహ వాతావరణంలో ముఖ్యంగా కుటుంబ వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడం అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ వృత్తిపరమైన విషయాలలో మాత్రం కొంత అధిక శాతం స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడి పరంగా కొత్తదాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కర్కాటక రాశి వాళ్ళకి సామాజిక సంబంధాలు, స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటూ మంచి వ్యక్తులతో మిత్రత్వాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా మీ వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. తల్లి, పెద్దల యొక్క సహకారంతో ఆశించిన ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. విదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి స్నేహ సంబంధాలు, అంతేకాకుండా మీ గౌరవాన్ని పెంపొందించుకుంటూ వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా అనుకూలతలు, స్నేహ సంబంధాల అనుకూలతలు, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే ఆధ్యాత్మిక వాతావరణంతో పాటుగా మంచి పండగ వాతావరణంలో సృష్టించుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ సింహరాశి వారికి వ్యక్తిగతంగా ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ అవి అనుకూలంగా ఉండే అవకాశమే ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా శత్రు, రోగ, రుణాల విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు, విద్యార్థులు పోటీల్లో అభివృద్ధి సాధించడానికి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లోనూ, న్యాయ సంబంధమైన విషయాల్లోనూ, ఆశించిన విషయాల్లో విజయ అవకాశాలు అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. సంతాన అభివృద్ధి కొరకు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వారి కొరకు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆర్థిక విషయాల్లో అధిక ఖర్చులు ఉన్నప్పటికీ అది మానసిక ప్రశాంతతగా మీరు అనుకున్న పనులు సాధించడంలో అనుకూలతలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కుటుంబం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. మిత్రులతో కలిపి మంచి వాతావరణాన్ని సద్వినియోగపరుచుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం, సంతానం అభివృద్ధి, వారి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలు, అలాగే మానసిక ఉల్లాసాన్ని అధికం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబము, అలాగే సమయస్ఫూర్తి నిర్ణయాలు, వృత్తిపరమైన అభివృద్ధి, కుటుంబ వ్యక్తుల సహకారం, మానసిక ప్రశాంతతతో మీ యొక్క ఆర్ట్స్ అంటే మీకుండే కళల్ని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వారికి ముఖ్యంగా
కుటుంబ వాతావరణం అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కుటుంబం కోసం, గృహం కోసం, గృహంలో మంచి కార్యక్రమాలు చేయడం కోసం కావచ్చు, గృహాన్ని అందంగా పెట్టుకోవడానికి చేసే కార్యక్రమాలు అంటే ఇంటీరియర్ డిజైన్స్ వాటిల్లో మార్పులు చేయడానికి కావచ్చు, మంచి వాహన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలకు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. మంచి వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు, ముఖ్యంగా పోటీలకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆశించిన ఫలితాలలో ముందు చూపుతో ముందుకు వెళ్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. సామర్థ్యంతో అనుకున్న పనులు సాధిస్తారు. లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రశాంతంగా మంచి విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం చేసే కార్యక్రమాలు, ముఖ్యంగా సంతాన అభివృద్ధి విషయంలోనూ తోబుట్టువులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం కోసం, అలాగే దూర ప్రాంతాల్లో ఉండే మీ యొక్క స్నేహ సంబంధాలు, మిత్రులతో, అలాగే తోబుట్టువులతో, బంధువర్గంతో చక్కటి చర్యలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి, సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ధైర్యం, పరాక్రమం పెరుగుతాయి. ధనుస్సు రాశి. అమ్మా, ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మాట విలువ, గౌరవం పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సంబంధమైన ఖర్చులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబం కొరకు తీసుకునే నిర్ణయాలు, వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, శుభకార్యాల నిమిత్తం మీ యొక్క బంధువర్గం కొరకు కావచ్చు, శుభకార్యాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం లాంటిది. విద్యా సంబంధమైన విషయాల్లో హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా వ్యాపార వ్యవహారాల విషయంలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించి అభివృద్ధి కొరకు ధనాన్ని వెచ్చించడానికి చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేయాలి. అలాగే బంధుమిత్రుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, గౌరవం పెరుగుతాయి. అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి మీరు చక్కటి సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా విదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి సంభాషణ కార్యక్రమాలు, స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకోవడం, అలాగే వివాహార్థులకు వాటికి సంబంధించిన విషయాల మీద చర్చలు జరగడం, నూతన అవకాశాలు రావడం, వృత్తిపరమైన విషయాల అభివృద్ధి, దూర ప్రాంతాలకి వెళ్ళడానికి అవకాశాలు లాంటివి రావడం, వృత్తిపరమైన విషయాల్లో గౌరవం పెంపొందించుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఇతరులతో మాటల్లో కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. మీ యొక్క స్వశక్తితో, స్వయం కృషితో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా ప్రతి విషయంలోనూ ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ ఒత్తిడి జయించడానికి అధిక శాతం కృషి చేస్తారు. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాల్లో విశ్రాంతి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వ్యక్తిగత శ్రద్ధ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. పెద్దల సహకారంతో అనుకున్న పనులు సాధించడంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం అన్ని విధాలా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత శ్రద్ధ, ఆరోగ్య శ్రద్ధ మొదలైన వాటి మీద దృష్టి కేటాయించుకుని తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మా, చివరిగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? మీన రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీన రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఆలోచనలలో అనుకూలత, ముఖ్యమైన వ్యక్తులతో మీ యొక్క సంభాషణలు అనుకూలంగా ఉండడం, నెట్వర్క్ పెంపొందించుకోవడం, సంతాన వర్గం అనుకూలంగా ఉండడం, ఇతరులకు మీ యొక్క సలహా సంప్రదింపులు అనుకూలంగా మంచి ఫలితాలు ఇవ్వడం, అంతేకాకుండా మీ వ్యక్తిగత గౌరవం, వృత్తిపరమైన హోదా మొదలైన వాటి కొరకు మీరు మంచిగా ప్రయత్నాలు చేయడం, మంచి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి మీరు విశేషంగా కృషి చేయడం, భాగస్వామి వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి.